నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ఏదైతే రక్షాపురం ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్, అటు నల్లపోచమ్మ భూలక్ష్మమ్మ టెంపుల్ని రాత్రి కొంతమంది దుండగులు కలిసి ఇట్లా కూల్చేసిన ఘటన కొంచెం వృద్ధుల్లోపు అందరికీ తెలుసుకొని స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అమ్మవారి టెంపుల్లో పూజల కోసం ఇక్కడ అమ్మవారిని నిలుపుకుర్రో నడి రోడ్డు పైన ఆ అమ్మవారిని కొంతమంది దుండగులు అమ్మవారి తలను కావచ్చు అమ్మవారిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ సంఘటన తెలుసుకున్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ వ్యక్తి పిచ్చోడు కాబట్టి అనుకోని అంటే పిచ్చోడు తెలియక మతిస్థిమితం లేక ఇక్కడ అమ్మవారి టెంపుల్ను కూల్చేశారని చెప్పేసి పోలీసులు అయితే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ సరే మనం బయట చూసుకోవచ్చు, మాధవిలత గారు కావచ్చు, కొంతమంది హిందువులు అనేక మంది హిందువులు ఇక్కడ అమ్మవారిని ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇప్పుడే ఏదైతే ఈ ప్రాంతం డీసీపీ కావచ్చు అటు ఎంఆర్ఓ కావచ్చు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న హిందువులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఏదైతే నిందితుడిని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారి ముందు క్షమాపణ చెప్పించే వరకు మేము ఇక్కడ నుండి లేసే ప్రసక్తి లేదని చెప్పేసి మాధవలత గారు కావచ్చు అనేక మంది ఇక్కడ వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అమ్మ చెప్పండి, ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఎప్పుడు తెలుసు మీకు ఈ సంఘటన, మీరేం కోరుకుంటారు? నాకు తెలిసింది ఇప్పుడు మధ్యాహ్నమే. మాధవిలతమ్మ మిగిలిన వాళ్ళందరూ పొద్దున్నుండే చేస్తున్నారు. సో ఇది నిన్న నైట్ జరిగింది. ఎవరు చేశారు అనేది సీసీ కెమెరాల్లో చూసి పోలీసు వాళ్ళు చేయాలి, కానీ ముస్లిం వాళ్ళే చేశారు పక్కాగా. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇది అంతా జరగడానికి కారణం ఏంటంటే మన సనాతన హిందువుల యొక్క అతి సహనం వలన ఇవి జరుగుతున్నాయండి. ఎందుకంటే సర్వేజన సుఖినో భవంతు, అందరం శాంతిగా ఉండాలనేది దీని అర్థము మన ధర్మమే మనమే మొత్తమే కొట్టుకుపోయేంత కాదండి. మన దేవతల చేతుల్లో, మన పూర్వీకుల చేతులు అందరిలోనూ జపమాల ఉంది, ఆశీర్వచనం ఉంది, శాస్త్రం ఉంది, మిగిలిన అన్నీ కూడా అస్త్రశస్త్రాలు ఉన్నాయి. అయితే మనల్ని మనమే కొట్టుకుపోయేంత అతి సహనం వల్ల బంగ్లాదేశ్ పరిస్థితి ఏమైందండి. ఇప్పుడు అది సింబాలిక్గా చేసుకొని ఇక్కడ ఇది అమ్మవార్లది, గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లి, భూలక్ష్మి, ఈ అమ్మవార్ల తలలు తీసేయడం ఈరోజు పాత బస్తీలో ఉన్న టెంపుల్లో ఇది అంటే మనందరి తలలు తీసేసినట్టే కదా. ఇప్పుడు హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేవుళ్ళ తలలు తీసేస్తే వాళ్ళ కంప్లీట్ తలలు తీసేసినట్టే కదా. అక్కడ చీరను ఇది చేసేసేదంతా ఏంటంటే రాక్షసత్వం ఏదైతే మతం పేరిట నేర్పిస్తున్నారో వాళ్ళు చేసిందే ఇది. నేను చెప్పేది ఏంటంటే సమస్త హిందూ జనం ఒకటయ్యి ఇప్పటి నుండి మనం హిందూ దేశం తెచ్చుకోవాలి. సెక్యులర్ వద్దు. ఈ సెక్యులర్ పేరిట జరుగుతున్న అన్యాయం, అరాచకం, ద్రోహం అంతా కూడా హిందువులకే జరుగుతుంది. ఆర్థికంగా ల్యాండ్ పరంగాను అన్నిటి పరంగాను హిందువులకు ద్రోహం జరుగుతుంది. హిందువులకు ద్రోహం జరుగుతూనే వచ్చింది, తరతరాలుగా అదే జరుగుతుంది. సో ఇక మీద నేను సమస్త హిందూ జాతి ఒక్కటవుదాం, మేల్కొందాం. ఇప్పుడు హిందూ దేశం తెచ్చుకోవడానికి ఇప్పటి నుండే మనందరం ఒకటవుదాం. सारा भारत में మొత్తం భారతదేశంలో सारा भारत का हिंदू एक होनी चाहिए. इस संदर्भ में हिंदू राष्ट्र चाहिए, हिंदू देश चाहिए. हमको सेक्युलर नहीं चाहिए. अगर सेक्युलर जितने तक रहेगा वैसे उतना टाइम तक हमको ये देखना ही पड़ेगा. हमको ये राक्षसत्व नहीं चाहिए. हमारा हिंदू देश का, हमारा हिंदुत्व का, सनातन धर्म का जो रेस्पेक्ट जो करते हैं वही लोग देश में रहनी चाहिए. पूरा जो इतना सेक्युलर की इतना नष्ट होने का सेक्युलर गवर्नमेंट हमको नहीं चाहिए. కానీ అమ్మవారి తలను ఎవరైతే పడగొట్టిండో అతను మతిస్థిమితం లేని వ్యక్తి అరెస్ట్ చేసామని పోలీసులు చెప్తున్నారు. అది మతిస్థిమితం లేని వ్యక్తి వచ్చి తలనే ఎట్లా నరుకుతాడండి? మతిస్థిమితం లేని వ్యక్తికి టెంపుల్ ఎందుకు దూరుతాడు? అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి, కామెడీలాగా ఉండొద్దు కదా. ఇవన్నీ పిచ్చి మాటలు ఇవన్నీ కాదు. ఏదో ఈరోజు మీడియాలో 4 మాటలు మాట్లాడడం అయిపోయిందని కాదు. నా సమస్త సనాతన హిందూ ధర్మం తరతరాలుగా చూసుకోండి, చరిత్రలో చూసుకోండి, వేరే వాళ్ళ మీద ఎప్పుడు దాడి చేసింది ఎప్పుడు లేదండి. సర్వేజన సుఖినో భవంతని అందరినీ కాపాడుకుంటూ అందరికి అన్నం పెడుతూ వస్తున్న జాతి మనది. మరి ఇంత పరమత సహనం కూడా అవసరం లేదు అనే చెప్తుంది. ఈ పోలీసు వాళ్ళైనా రాజకీయ నాయకులైనా ఇవన్నీ పక్కన పెడదాం. ముందు మనం హిందువులం అండి, మనం హిందూ దేశం. ఇది బంగ్లాదేశ్లో జరుగుతుంది చూసి ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకుందాం. మరో బంగ్లాదేశ్ చేయొద్దండి మన భారత్ని. సమస్త హిందూ జాతి ఇప్పుడు ఒక్కటి అవ్వాల్సిందే. మనం ఎన్ని రోజులు ఉపవాసాలు
ఉందామా, మంచినీళ్ళు మానేసా మన హిందూ దేశం తెచ్చుకుంటే తప్ప ఇవన్నీ ఆగవండి. ఈ రాక్షస మూకలు మొత్తమే కొట్టుకుపోవాలంటే మనందరం హిందువులు ఒకటైతేనే జరుగుతుంది. లేదంటే బంగ్లాదేశ్ పరిస్థితి మనకు రావడానికి ఎంతో దూరంలో లేదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అన్న చెప్పండి, మీరే ప్రాంతంలో ఉంటారు? నేను ఇక హోల్సేల్ వచ్చి పూడ నుంచి వచ్చిన ఇక అమ్మవారి ధనసమైన అంట. నాకు రాత్రి తెలిసింది. రాత్రికి వచ్చి పోయినా నేను వచ్చిన యాక్చువల్లీ ఈ మొత్తం చేసింది ఎంఐవన్ అన్న. ఆయన వచ్చి దిగి వచ్చిన తర్వాత అమ్మవారికి సాసాగా నమస్కారం చేసిన తర్వాత ఆయన తప్పైపోయిన నేను ఇంకొకసారి చేయను అని సాసాగా నమస్కారం చేసుకున్న తర్వాత ఈ నుంచి కట్లైనా లేకపోతే లేదు. ఎవరైనా ఉన్నా సరే, సీఎం ఉన్నా సరే, ఎవరైనా సరే ఎంఐఎం వచ్చినా ఇక నమస్కారం చేసుకొని పెట్టుకొని పోవాలి. తల కిందికి వంచిన తర్వాతనే అది ఈ నుంచి కట్టాలి. లేకపోతే మొత్తం ఇట్లా ఉంటుంది, అలచలు ఉంటుంది, మొత్తం వేరే మొత్తం అదే ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి అమ్మవారిని చూసుకోవచ్చు. అమ్మవారి తల కావచ్చు, ఆ కిరీటం ధరించినటువంటి ఈ రూపం కావచ్చు, పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో హిందువులంతా మండిపడుతున్నారు. ఏదైతే అమ్మవారిని వాళ్ళు చేసినటువంటి ఈ దుండగులను సీసీ కెమెరాలో పట్టుకోవాల్సింది పోయి ఇప్పటి వరకు ఒక పిచ్చోడు చేసిండు అంటూ కేసును డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికులు కావచ్చు, అట్లు హిందూ బంధువులు కావచ్చు ఒకటే నినాదం పైన ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఏదైతే ఈ దుండగులు ఉన్నారో దుండగులను శిక్షించే వరకు ఇక్కడికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణలు చెప్పి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళేంత వరకు ఇక్కడ నుండి లేచే ప్రసక్తి లేదని అటు మాధవలత గారు కావచ్చు, ఇటు హిందువులు కావచ్చు బలంగా చెప్తున్నటువంటి మాట. లేకుంటే హైదరాబాద్ ఏ ఒక్క హిందూ శాంతిగా ఉండడు, ఏ ఒక్క హిందూ శాంతిగా ఉండడు. 6 మందిని తీసుకోవాలి, అమ్మవారు ముంగడ బలియాలి. బలిచ్చినప్పుడు ఈ యొక్క హైదరాబాద్ అన్న హిందువులు, తెలంగాణ హిందువులు శాంతిస్తారు. లేకుంటే ఈ తెలంగాణ కానీ ఈ హైదరాబాద్ కానీ ఏ ఒక్క హిందూ శాంతిగా ఉండరు. జై భారత్ మాతాకి జై శ్రీరామ్. నాకు 54 సంవత్సరాలు, నా రక్తం ఉడుకుతుంది ఇప్పుడు కూడా. ఏ నా కొడుకు రాలే ఎవ్వనిడవము. ఇది మాత్రము ఈ కాళీమాత భూలక్ష్మమ్మ మీద ఒట్టు. ఆ కొడుకులని రావాలి, అమ్మవారు ముంగడ బలియాలి, 6 మందిని బలియాలి. అప్పటిదాకా ఎవరికి చెడలేదు. ఇది ఆగేది కాదు, ఆపేది కాదు. ఇది పిచ్చోడు చేయలేరు, రాజకీయం లంచన కొడుకులు చేసిండ్రు. పిచ్చోడు చేసేది కాదు, హిందువులను పిచ్చోలు చేస్తున్నారు. పోలీసులు కూడా పిచ్చోలు చేస్తున్నారు. మమ్మల్ని పిచ్చోడు చేసిందని 6 మంది చెప్తారు సార్, చెప్తారు, చూసేస్తారు. అయితే లేరు ఏమన్నా కాగల ఎవరున్నారు సమస్య కాదన్న. ఇక్కడ లోకల్లో చేసింది అది. ఎందుకంటే బ్రహ్మాండంగా పూజలు అయితే ఇక్కడ నేను ఇక్కడ జాబ్కి వెళ్తేప్పుడు ప్రతిరోజు మొక్కుకుంటా పోతే అక్కడికి ఇచ్చి ప్రతి ఒక్క ఫెస్టివల్ ఏదన్నా రాని మంచిగా బ్రహ్మాండంగా పూజలు అవుతాయి. స్పీకర్లు, జనము, బోనాలు బ్రహ్మాండంగా అవుతాయి. వాళ్ళు ఓర్వలేరు ఇక్కడ, అంతే చేసిండ్రు. ఈడ గుడి ఉండొద్దు, ఈ గుడి తీసేస్తాము, ఈడొక్కటి కట్టుకుంటాము, ఆడొక్కటి కట్టుకుంటాము అని కబ్జాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే ప్రాంతంలోని కొంతమంది స్థానికులు మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది? ఒక పిచ్చోడు వచ్చి చేసిందని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తారు. అంటున్నారు స్వామి, పిచ్చోళ్ళు వచ్చి చేసిరు అని చెప్తున్నారు అంట. నాకు సడగున ఇప్పుడు 12 గంటలకు ఎరుకైంది. ఎరుకైతే నేను నాకు అన్నం తిందామంటే కూడా తినబుద్ధి అయితే లేదు. అరే దేవుడు ఏమంటాడు? వాళ్ళ దేవుడిని అయినా కానీ మనం మంచిగా కొలుస్తాం కదా. అంటే వాళ్ళ తల్లి ఏమంటుందంట, నా కొడుకు పిచ్చోడు అంటుందంట. పిచ్చోడు అయితే వాళ్ళ కాదానంతా నరుక్కోవాలి. మా మాతను ఎందుకు నరుకుతాడు? మళ్ళీ ఇప్పుడు వచ్చిన మేడం కూడా ఏం చెప్తున్నది, మేము ప్రతిష్టాపన చేస్తాము, డబ్బులు కట్టి అంటే డబ్బులు కట్టి ప్రతిష్టాపన చేస్తామని నరుకుకుంటూ వస్తాం. ఆ దేవుళ్ళనంతా న్యాయమేనా అది? ఇట్లా దేవుళ్ళనంతా నరుకుకుంటూ వస్తారా? అట్లా మాట్లాడు న్యాయం ఆమెది? ఆడి మనిషి ఉండి అట్లా న్యాయం కాదు. ఎప్పటికైనా భగవంతుని ఇట్లా ఎందుకు చేసినో అది మనకు పట్టుకొని ఇవ్వాలి వాళ్ళు, అంతే. మీరు ఏం కోరుకుంటారు ఇప్పుడు ఏం కావాలి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాకు మాతకు ఇట్లా ఎట్లా జరిగింది, ఎందుకోసం వాడు చేసిండో అది మాకు చూపుతూ కావాలి. మళ్ళీసారి ఏ దాంట్లో మాకు గొడవ కాకుండా ఉండాలి, అంతే. మీదెక్కడ? మేము ఇక్కడేనండి.
మాకు రాత్రి 12కి అలా తెలిసింది. మా ఫ్రెండ్ మెసేజ్ పెట్టారు, కొంచెం దూరం ఉంటాం కానీ రాలేకపోయాం. అయితే మార్నింగ్ వచ్చేస్తే ఇలా జరిగిపోయింది. అసలు ఎవరైనా ఎలా ఊరుకుంటారో నాకు అర్థం కావట్లేదు. మా గుడికి మాత్రం ఎప్పటిలాగా అన్ని వసతులు కావాలి, కెమెరాలు కావాలి, అన్ని ప్రొటెక్ట్ కూడా కావాలి. ఇక్కడ ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి మాకు ప్రొటెక్ట్ కూడా కావాలి, అది మేము కోరుకుంటున్నాం. అది ఇదివరకు ఎప్పుడైనా ఇట్లాంటి సంఘటన ఈ టెంపుల్లో జరిగిందా? ఇంతకుముందు చాలాసార్లు జరిగింది. కొంచెం డిస్టెన్స్ టైం ఉంది అంటే ఎమ్మడెమ్మడి జరగలేదు, కొన్నిసార్లు జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ జరగడం ఏంది? ఇప్పుడు అందరూ బాగుంటున్నారు, సోదర భావంతో ఉండాలి అదే అని అన్నీ అంటున్నారు కదా, అని కూడా ఇప్పుడు ఇలా ఎందుకు జరగాలి? ఇప్పుడు మసీదులు ఉన్నాయి, ప్రతి గల్లీలో ఉన్నాయి మసీదులు, ఏ మసీదుకి ఏం కావట్లేదు. కానీ అమ్మవారి గుళ్ళకి ఎందుకు అవుతుంది అలాగా? అదేనో పేరే చెప్పాలి. ఏదైతే కూలగొట్టిన వ్యక్తి ఉందో ఆయన ఒక పిచ్చోడు, మతిసిమితం లేని వ్యక్తి అని అధికారులు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారని కదా వాళ్ళకి చేయాలి. అధికారులు మతిసిమ్మతం లేదంటే అమ్మవారి కూడా కనిపిస్తుందా? మస్తిమతం లేని అబ్బాయికి అమ్మవారి కూడా కనిపిస్తుందా? ఇంకేవి కనిపించలేదా? పక్కల మసీదులు ఏం కనిపించలేదా? పిచ్చి అబ్బాయి అన్నప్పుడు అన్నీ చేయాలి, కానీ అమ్మవారి కూడా మాత్రమే చేయడం అంటే ఏంటి అర్థం? చెప్పండి మీరు, చెప్పండి మీరేమంటారు? అట్లా కాదు, పిచ్చోడే అంటారు, కరెక్టే. గుడి ఎందుకు పగలగొట్టాలి? గుడి ఎందుకు పగలగొట్టాలి? ఇళ్ళు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, పగలగొట్టాలి కదా. గుళ్ళో వచ్చి అమ్మవారిని పగలగొట్టాడా? ఒక పెళ్లి చేయాలన్నా, ఒక దావత్ చేయాలన్నా ఈమె బొట్టు పెట్టే చేస్తాం. మరి మాకు ఇక్కడ గ్రామ దేవతనే లేదు, ఈమెనే. ఇప్పుడు ఎట్లా? నువ్వు ఎప్పుడు గుడి కట్టిస్తావు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఆపాలి పెళ్లి. కానీ అది ఎంఆర్ఓ గారు వచ్చి మేము టెంపుల్లో ఏర్పాటు చేస్తాం, వసతులన్నీ కల్పిస్తామని అంటుంది. మీరేమంటారు? అదేమన్నా వారం 10 రోజుల్లో అయ్యేదా, లేకపోతే నెల రోజుల్లో అయ్యేదా? ఒక పెళ్లి చేసుకుంటే ఇప్పుడు పసుపు కుంకుమ పెట్టే వరకు మేము పెళ్లి చేయము. ఈ బస్తీలో ఇంకొక గుడి లేదు, మరి అప్పుడు పెళ్లి ఆపుకుంటారా? పెళ్లి ఆపుకోవాలన్నా బేట చెప్పు. కారణాలు చేస్తాం. ఏమైనా గ్రామ ఈమె దండం పెట్టుకునే బయటకు పోతాం, కాయ కొట్టుకొని. వినాయకుడు కూడా ఈమె కాయ కొట్టినాకనే పోతాడు. ఇప్పుడు ఎట్లా పోతుంది చెప్పు? మనకేమన్నా అయితే కూడా మన గుడి అట్లనే ఉండేదంట, కానీ అమ్మవారిని ఎప్పుడు చేయలేదు. ఇప్పుడే జరిగింది కాబట్టి దానికి పరిష్కారం కావాలి, పోలీసులు చేయాలి, మినిస్టర్ చేస్తేనే అది ఓకే అవుతుంది. లేకపోతే అప్పటిదాకా ఊపుకుంటే కాదు, పబ్లిక్ సర్వనాశనం అయిపోతారు. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే స్థానికులు ఒక వాళ్ళ దైవంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక టెంపుల్, ఏ పెళ్ళైనా ఏ శుభకార్యమైనా ప్రతిదానికి ఈ టెంపుల్ నుండే మేము బయలుదేరుతాం. మా నమ్మకమైన గుడిని ఈరోజు ఇట్లా చేయడం అనేది అన్యాయం అని చెప్తూ ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కఠినంగా శిక్షించడమే కాకుండా గుడిని వీలైనంత తొందరగా పునర్నిర్మాణం చేయాలని, ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి సాష్టాంగ నమస్కారం చేయించిన తర్వాతే ఇక్కడ నుండి పంపించాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ విశేషం. ఎన్ని సంవత్సరాలు పెట్టుకొని చేయాలి, బయటకు వచ్చిన బతుకుతాడని కొడుకు చూడండి, చచ్చిపోతే కొడుకులు శిక్ష